హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో ఆదిత్యకి డెత్ బుక్ దొరకడం, ఆ పుస్తకంలోని 4 రూల్స్ను ఉపయోగించి ఎవరినైనా చంపడం, అలా ఆదిత్య క్రిమినల్స్ అందరినీ ఆ బుక్ ఉపయోగించి చంపడం, ఆ విషయం అర్జున్కి ఆదిత్య చెప్పడం, హత్యలు ఎవరు చేస్తున్నారో పోలీసులకి అర్థం అవ్వక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి అప్పగించడం వరకు చూసాం. తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. సరే, ఇక కథలోకి వస్తే, పోలీసులు సడన్గా ఇన్ని హత్యలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో అర్థం అవ్వక ఆ కేసును సాల్వ్ చేయడానికి ఈ కేసుని ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి అప్పగిస్తారు. ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పేరు వివేక్. అతని ఏజ్ జస్ట్ 24. ఇంతవరకు వివేక్ సాల్వ్ చేయని కేసు అంటూ ఏదీ లేదు. చాలా ఇంటెలిజెంట్. ఎంత క్రిటికల్ కేసు అయినా ఈజీగా సాల్వ్ చేస్తాడు. వివేక్కి అసిస్టెంట్గా తన అంకుల్, అతని పేరు రఘునందన్. వివేక్ చెప్పిన ప్రతి పని ఏదైనా సరే రఘునందన్ ఖచ్చితంగా చేస్తాడు. వివేక్ మరియు రఘునందన్ ఇద్దరూ కలిసి ఆ కేసుపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఆదిత్య రోజు రోజుకి క్రిమినల్స్ అందరినీ ఆ బుక్ ఉపయోగించి చాలా దారుణంగా చంపుతూ ఉంటాడు. ఒకరోజు ఆదిత్య పబ్కి వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తిని చూసి ఆదిత్య చాలా కోపంతో తనతో పాటే తెచ్చుకున్న డెత్ బుక్లో అక్కడ డ్యాన్స్ చేస్తున్న అశోక్ ఇప్పుడే గోడకి తల కొట్టుకొని, రక్తం కక్కుకొని, వైన్ బాటిల్ పగలగొట్టుకొని, గొంతు కోసుకొని చనిపోవాలి అని ఆ డెత్ బుక్లో రాస్తాడు. వెంటనే అక్కడ పబ్లో హ్యాపీగా వైన్ తాగుతున్న అశోక్ వైన్ బాటిల్ను గోడకేసి పగలగొట్టి అదే గోడకి తన తలని గట్టిగా కొట్టుకొని పగిలిపోయిన ఆ బాటిల్ యొక్క ముక్కని తీసుకొని గొంతు లోపలికి పొడుచుకొని చనిపోతాడు. అదంతా చూస్తూ ఆదిత్య చాలా సంతోషిస్తాడు. ఇక పని అయిపోయింది అని ఆదిత్య ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ, ఆ టీవీలో ఇప్పుడు పబ్లో చనిపోయిన వ్యక్తి గురించి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటే ఆదిత్య ఒక విధంగా సంతోషిస్తూ ఉంటాడు. అలా ఉండగా అక్కడికి అర్జున్ వస్తాడు. ఆదిత్య అలా టీవీలో చూస్తూ సైకోలాగా బిహేవ్ చేయడం చూసిన అర్జున్ చాలా కంగారు పడతాడు. రే ఆదిత్య, ఏమైంది? ఏంట్రా, ఈ హత్య కూడా నువ్వే చేసావా? అసలు ఏమైందిరా? ఎందుకు అమాయకుల్ని కూడా చంపుతున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. ఆదిత్య ఏమీ పట్టనట్టు అలాగే టీవీలో చూస్తూ నవ్వుకుంటూ సడన్గా ఏడవడం మొదలు పెడతాడు. అది చూసిన అర్జున్ ఆదిత్య పక్కన కూర్చొని తాగడానికి నీళ్లు ఇస్తాడు. అసలు ఏమైందిరా? ఎందుకు అతన్ని చంపావు అని అర్జున్ ఆదిత్యను అడుగుతాడు. వాడిని నేను కావాలని చంపలేదు. 2 సంవత్సరాల క్రితం వాడు మా ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడు. అడ్డుగా వచ్చిన మా అమ్మని గోడకేసి కొట్టి గొంతు కోసి చంపి పారిపోయాడు. మా నాన్న నేను బయటకు వెళ్ళాం. వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వాడిని ఎలా చంపాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఈ బుక్ దొరికింది. దేవుడే నా బాధని చూసి ఈ బుక్ పంపించాడేమో. దీన్ని ఉపయోగించి మా అమ్మని వాడు ఎలా చంపాడో సేమ్ అలాగే నేను కూడా వాడిని చంపేశా అని ఆదిత్య అర్జున్కి చెప్తాడు. హో అవునా, సర్లేరా, నీకు విషయం చెప్పాలని వచ్చా. ఇలా హఠాత్తుగా ఇన్ని హత్యలు జరుగుతున్నందువలన పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్కి అప్పగించారు. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు అని చెప్పడానికే వచ్చా అని అర్జున్ ఆదిత్యకి చెప్తాడు. సర్లేరా, జాగ్రత్తగా ఉంటా. ఇక నాకు ఈ బుక్తో అవసరం లేదు. ఈ బుక్ని ఎవరికీ కనబడకుండా ఎవరూ వెళ్ళలేని చోట పడేసి వస్తా అని ఆదిత్య అర్జున్కి చెప్తాడు. ఒకసారి బాగా ఆలోచించు. దీని ద్వారా మనం ఎన్నో సాధించవచ్చు. అనవసరంగా ఈ బుక్ని వదిలిపెట్టకు. అలా నువ్వు దీన్ని వదిలిపెట్టాలి అనుకుంటే నాకు ఇచ్చేసేయి. నాకు దీంతో చాలా అవసరం ఉంది అని అర్జున్ ఆదిత్యతో అంటాడు. నీకు అర్థం అవ్వట్లేదు. ఈ బుక్ చేతిలో ఉంటే మన మైండ్ మన ఆధీనంలో ఉండదు. దయచేసి ఈ బుక్ని తీసుకోవాలని మాత్రం కలలో కూడా ఆలోచించకు అని ఆదిత్య అర్జున్తో చెప్తాడు. నాకు ఎలాగైనా సరే ఈ బుక్ కావాలి. దీంతో నాకు చాలా అవసరం ఉంది. ఇస్తావా లేకపోతే నేనే తీసుకెళ్ళమంటావా అని అర్జున్ కోపంగా ఆదిత్యతో అంటాడు. సర్లేరా, నాకు 2 రోజులు టైం ఇవ్వు. ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేసి వారం రోజులు ఆ పుస్తకాన్ని పక్కన పడేస్తా. తర్వాత అది ఎవరి దగ్గరకు చేరాలో వారి దగ్గరికి చేరుతుంది అని ఆదిత్య అర్జున్కి సర్ది చెప్పి అక్కడి నుండి పంపిస్తాడు. అర్జున్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటు చూస్తే వివేక్ ఆ కిల్లర్ గురించి చాలా వివరాలు సేకరించి ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన వారంతా పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్లో ఉండే క్రిమినల్స్. అంటే హత్యలు చేస్తున్నది కూడా పోలీసులే అయి ఉండాలి, లేకపోతే ఈ చుట్టుపక్కల పోలీసులకి సంబంధించిన వారైనా అయి ఉండాలి అని వివేక్ అర్థం చేసుకొని ఇంకొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆదిత్య ఆ బుక్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కాలాసురుడు ప్రత్యక్షమై, నీకు ఈ బుక్తో వచ్చిన ప్రాబ్లం ఏముంది? ఎందుకు నువ్వు దీన్ని పడేయాలనుకుంటున్నావు? నువ్వు దీంతో తప్పేమీ చేయట్లేదు కదా. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారినే చంపుతున్నావు. కాబట్టి నువ్వు మంచే చేస్తున్నావు అని కాలాసురుడు ఆదిత్యతో అంటాడు. అప్పుడు ఆదిత్య, అవును, నేను తప్పు చేసేవారినే చంపుతున్నా. కానీ వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. నేనెందుకు వాళ్ళని అనవసరంగా చంపాలి అని ఆదిత్య కాలాసురుడితో అంటాడు. అప్పుడు కాలాసురుడు నవ్వి, ఈ పని నువ్వు కాకపోతే వేరే వారైనా ఖచ్చితంగా చేస్తారు. అంతెందుకు, మీ ఫ్రెండ్ అర్జున్ వాడైనా చేస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ తర్వాత ఈ బుక్ని అందుకునే వాళ్ళు నీలాగా మంచివారు కాకపోతే అనవసరంగా సామాన్య ప్రజలు చనిపోతారు. చిన్న పెద్ద ముసలివారు ఎవరు చనిపోతారో చెప్పలేం. తర్వాత ఈ బుక్ని తీసుకునేవారు ఎలాంటి వారో చెప్పలేము. గుర్తుపెట్టుకో అని కాలాసురుడు మాయమైపోతాడు.
ఆదిత్య బాగా ఆలోచించి అది కూడా నిజమే కదా, ఈ బుక్ పొరపాటున దుర్మార్గుల చేతిలో పడితే చాలా అన్యాయాలు జరుగుతాయి, కాబట్టి ఇది నా దగ్గరే పెట్టుకుంటా, అర్జున్ని కూడా నమ్మడానికి లేదు అని ఆదిత్య అనుకొని ఆ బుక్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇటు చూస్తే వివేక్ పోలీసు వారిపైన డౌట్తో వాళ్ళని ఇంటరాగేట్ చేయడానికి పోలీసులని పిలిపిస్తాడు. అందులో ఆదిత్య వాళ్ళ నాన్న కూడా ఉంటాడు. ఏమైంది వివేక్, మమ్మల్ని ఎందుకు పిలిచావు అని ఎస్ఐ అడుగుతాడు. అప్పుడు వివేక్, ఇప్పుడు జరిగే హత్యలు అన్నీ మనలో ఒకడే చేశాడు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చేశారు అని డౌట్గా అంటాడు. వాట్, ఏంటి వివేక్ నువ్వు అనేది, ఎలా నువ్వు చెప్తున్నావు హత్యలు మన వాళ్ళే చేశారని అని సిఐ అడుగుతాడు. అప్పుడు వివేక్ తను కనిపెట్టిన విషయాలన్నీ పోలీసులకు చెప్తాడు. అలా వివేక్ ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ని సింగిల్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళని ప్రశ్నించడం అయిపోయిన తర్వాత పోలీసుల్ని వివేక్, మీరు వెళ్ళండి సార్, తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు ఇన్ఫామ్ చేస్తా అని పోలీసు వాళ్ళని పంపిస్తాడు. ఇక్కడ చూస్తే ఆదిత్య వాళ్ళ ఇంట్లో అర్జున్ మరియు ఆదిత్య ఒకరినొకరు కోపంగా తిట్టుకుంటూ ఉంటారు. నాకు ఆ బుక్ ఇస్తావా ఇవ్వవా అని అర్జున్ కోపంగా అడిగే టైంలో సడన్గా ఆదిత్య వాళ్ళ నాన్న ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఏంటి అర్జున్, ఎలా ఉన్నావు, ఏమైంది, ఇద్దరు అలా తిట్టుకుంటున్నారు అని ఇదంతా మామూలే అన్నట్టు జోక్గా అడుగుతాడు ఆదిత్య వాళ్ళ నాన్న అర్జున్ని. ఏం లేదు అంకుల్, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. ఆదిత్య చూస్తే నేను రాను, మీరు వెళ్ళండి అంటున్నాడు, అందుకే కొంచెం కోపడ్డా అని అర్జున్ ఆదిత్య వాళ్ళ నాన్నకి చెప్తాడు. సర్లే కానీ జాగ్రత్త, బయట అసలే రోజులు బాగోలేవు, ఎవరో అపరిచితుడు అందరినీ చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడో ఎలా చంపుతున్నాడో అస్సలు అర్థం అవ్వట్లేదు అని ఆదిత్య వాళ్ళ నాన్న అర్జున్ మరియు ఆదిత్యకు చెప్తాడు. అవునా అంకుల్, మరి మీరు అతను ఎవరో కనిపెట్టడానికి ట్రై చేయట్లేదా అని అర్జున్ ఆదిత్య వాళ్ళ నాన్నతో అంటాడు. లేదు అర్జున్, కొంచెం సీక్రెట్గా ఈ కేసుని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన వివేక్కి అప్పగించాం. 50% కేసు క్లోజ్ అయింది, మిగతా 50% క్లోజ్ అయితే ఆ హత్యలు చేసేవాడు ఖచ్చితంగా దొరుకుతాడు. అయినా మీకు తెలుసు కదా వివేక్ ఎంత ఇంటెలిజెంట్ మరియు ఎంత షార్పో. ఏంటి అంకుల్ మీరు చెప్పేది, ఆ కేసు సాల్వ్ చేసేది వివేక్ సారా అని అర్జున్ టెన్షన్ పడుకుంటూ అడుగుతాడు. అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్న, ఏంటి అర్జున్ అంత టెన్షన్ పడుతున్నావు, కొంప తీసి ఆ హత్యలు చేసేది మీరేనా ఏంటి అని ఆదిత్య వాళ్ళ నాన్న జోగ్గా అడుగుతాడు. ఆహా అదేం లేదు అంకుల్, వివేక్ సార్ కేసు టేకప్ చేశాడంటే ఆ కేసు ఇక సాల్వ్ అయినట్టే, ఆ హంతకుడు ఎవరో వెంటనే దొరికేస్తాడు అని అర్జున్ ఆదిత్య వాళ్ళ నాన్నతో అంటాడు. అర్జున్, ఆదిత్య మరియు ఆదిత్య వాళ్ళ నాన్న ముగ్గురు అలా మాట్లాడుతున్న సమయంలో ఆదిత్య వాళ్ళ నాన్నకి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసేది ఎవరో కాదు, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయిన వివేక్. ఆదిత్య వాళ్ళ నాన్న ఆ కాల్ను లిఫ్ట్ చేసి చెప్పు వివేక్ ఏంటి అని అడుగుతాడు. అటువైపు నుంచి ఏం సమాధానం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆదిత్య వాళ్ళ నాన్న ఆదిత్య మరియు అర్జున్ వైపు కోపంగా చూస్తాడు. ఇంతకీ వివేక్ ఫోన్లో ఆదిత్య వాళ్ళ నాన్నకి ఏం చెప్పాడు? వివేక్ ఆ కేసుని సాల్వ్ చేశాడా? అలా సాల్వ్ చేస్తే ఆదిత్య పరిస్థితి ఏంటి? అసలు వివేక్ ఆదిత్యని ఎలా కనిపెట్టాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ASKK యానిమేషన్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.